సంథింగ్ కాల్డ్ అడ్వర్స్ పొసెషన్. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ బట్ ఇట్ ఈస్ అ లీగల్ కాన్సెప్ట్. అది ఏం చెప్తుంది అంటే 12 years నువ్వు ఒక ప్లేస్ వాడుకుంటే ఆ ప్లేస్ మీద రైట్స్ నీకు వస్తాయనేది. అంటే ఎట్లా ఎందుకు Personal opinion. తీసుకొచ్చారు ఫస్ట్ అలా? అది ఏం చెప్తుంది అంటే, ఒక జూబ్లీస్ లో ప్లాట్ ఉంది అనుకోరా, దాంట్లో నువ్వు ఒక బండి పెట్టుకొని పానీపూరి అమ్ముకుంటున్నావు, ఒక 12 years నుంచి అమ్ముకుంటున్నావు. ఆ ఓనర్ కి తెలియదు, వాడెవడో యుఎస్ లో ఉన్నాడు అనుకున్నాం. వాడు ఏం ప్రూవ్ చేయాలి? నేను ఇక్కడ ఉన్నాను ప్రూవ్ చేయాలా? యా, సో 3 things ప్రూవ్ చేయాలి వాడు. ఒకటి, కంటిన్యూస్ నేను 12 years ఇక్కడే ఉన్నా అని ప్రూవ్ చేయాలి. సెకండ్, వాడికి ఓనర్ కి ఏ రకమైన లీజ్ అగ్రిమెంట్ ఇట్లాంటివి ఏవి లేవు అని ప్రూవ్ చేయాలి. థర్డ్ థింగ్, నేను ఇక్కడ ఈ ఓనర్ నోటీస్ తోనే ఉంటున్నా, అంటే నేను దొంగతనంగా ఉంటలేదు, నేను పబ్లిక్లీ అది ఉంది, నేను వాడుకుంటున్నా, వాడికి తెలుసు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, వాడు కోర్టుకు వెళ్ళడానికి లేదు. 15 years తర్వాత వచ్చాడు అనుకో ఓనరు, వాడు కోర్టుకు వెళ్తాడు ఎవిక్షన్ నోటీస్ చేయడానికి. ఎవిక్షన్ నోటీస్ వచ్చింది అనుకో, వీడు చెప్తాడు నేను ఇక్కడ ఉంటున్నా, అడ్వర్స్ పొజిషన్ ఉంది నాకు అని. ల్యాండ్ ఇచ్చేసేయాలి ఇక. అయిపోయింది, ఇట్స్ గాన్ మ్యాన్. యూ డి నాట్ యూజ్ ఇట్ ఫర్ 12 years. హౌ కెన్ దే గివ్ ఇట్ యూ? వాళ్ళిద్దరు కలిసి వాడుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారని నీ ల్యాండ్ లో, గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక చిన్న పేపర్ మీద ఇది పలానా నిఖిల్ ది ల్యాండ్, నేను దీంట్లో లీజుకుంటున్నా అని ఒకటి సంతకం చేయించుకోవడం ఇస్ అ గుడ్ ప్రాక్టీస్, అట్లీస్ట్ టు హ్యావ్ అ డాక్యుమెంట్. ఇఫ్ పాసిబుల్ వాడిని ఒక 3,000 జీపే చేస్తే ఇయర్లీ, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ ఈస్ పేయింగ్ రెంట్. దెన్ ఇట్ విల్ నాట్ స్టాండ్ దట్ నథింగ్, మీ ఇద్దరి మధ్య ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, మీ ఇద్దరి మధ్య ఏం అగ్రిమెంట్ లేదు అని. దట్ ఈ కాంట్ ప్రూవ్. దెన్ యూ విల్ నెవర్ గెట్ అడ్వర్స్ పొజిషన్.